ఈనాటి ఈ మీడియా సమావేశానికి అదేవిధంగా మీడియా తీసుకోవడానికి చేసినటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు దినేష్ పుల్లాచారి గారు మరి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి న్యాలంరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కచ్చిటి గంగాధర్ గారు పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు రైతు నాయకులు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాన్ని తెలియజేసుకుంటూ పసుపు బోర్డు ఏర్పాటు కావడానికి పసుపు బోర్డు ఈ జిల్లాలో ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయించడానికి 2019 ఎన్నికల సందర్భంగా ఆ రోజు పోటీ చేసినటువంటి ఇప్పుడున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు ఆ రోజు ఎన్నికల సందర్భంగా దాదాపు 178 మంది రైతులు పసుపు బోర్డు కావాలనే సంకల్పంతో ఈ ప్రాంత రైతులందరూ కూడా నిజామాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ జగిత్యాల జిల్లాలకు సంబంధించిన రైతులందరూ కూడా పసుపు బోర్డు కోసం నామినేషన్లు వేసి పసుపు బోర్డు సాధించాలని తపనతోని వాళ్ళు పడ్డటువంటి ఏదైతే శ్రమ ఉందో దాన్ని గుర్తించి అప్పుడు ఎన్నికల్లో నిలబడ్డటువంటి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు రైతులు అనేక సంవత్సరాలు కష్టపడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి కూతురు ముఖ్యమంత్రి సాధించలేకపోయిండు, కానీ మనం సాధించాలన్నటువంటి సంకల్పంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన హాయంలో పసుపు బోర్డు తీసుకురావాలా, ప్రజలు మనల్ని గెలిపిస్తే మీరు గెలిపిస్తే తప్పకుండా నేను పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పేసి ఆయన బాండ్ పేపర్ రాసిస్తా అని చెప్పి అన్న రోజు ఆ రోజు ఎన్నికల కంటే 3 రోజుల ముందు అన్న రైతులకు మన పసుపు బోర్డు సాధించాలంటే ఏదో ఒకటి ఇక్కడ రాసి ఇవ్వాలా, రాసిస్తే కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మనం రాసి ఇవ్వాలనంటే ఆ రోజు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉండి వద్దు అని చెప్పాను. కానీ ఏదో రకంగా మన పసుపు బోర్డు సాధించాలనే ఆలోచనతో వారు పసుపు బోర్డు నేను తీసుకొస్తా అని చెప్పేసి బాండ్ రాసిచ్చి ఆ బాండుని ఏ రైతు సంఘం దగ్గర రాసియలే, ఏ రైతులు వచ్చి అరవింద్ గారిని రాసియమని చెప్పలే, కానీ వారు రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి సంకల్పంతో రైతులకు బాండ్ పేపర్ రాసి ఎన్నికల కంటే పోలింగ్ కంటే 2 రోజుల ముందు దాన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత వారు అనేక ప్రయత్నాలు చేసిండ్రు. ఇక్కడ నుంచి రైతులను తీసుకెళ్ళి ఢిల్లీలో సమావేశపరచడం, అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ని, కామర్స్ మినిస్టర్ని, హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని ఎన్నిసార్లు ఈ పసుపు బోర్డు ఏర్పాటు గురించి కలిసిండో ప్రత్యక్షంగా అంత ఉన్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. ఆయన పడ్డటువంటి కష్టం, ఆయన తిరగని క్యాబినెట్ మినిస్టర్ ఛాంబర్ లేదు, అందరి దగ్గర తిరిగిండు, అనేక మంది మేధావుల దగ్గర తిరిగిండు, అదే అనేక మంది ఎక్స్పర్ట్తో సలహాలు తీసుకున్నాడు. ఆయన లిటరేట్ కానీ ఆయన ఫైల్స్ కానీ అన్నిటి మీద పసుపు కొమ్ములు కొట్టించుకొని పసుపుకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిండు. గతంలో ఎప్పుడు కూడా పసుపు గురించి ఇంత చర్చ జరగలే. ఆయన పసుపు గురించి ఇంత చేసినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏ రకంగా ఆయన మీద దాడులు చేయించిందో మనమందరం చూసినాం. వాటన్నిటిని కూడా లెక్క పెట్టలేదు. నా రైతుల కోసం నేను ఎట్టి పరిస్థితుల్లో పసుపు బోర్డు సాధించాలనే సంకల్పంతో పనిచేసిన తర్వాత ప్రధానమంత్రి గారు ఆశీర్వదించి అరవింద్ గారు మీరు పడ్డ కష్టాన్ని గుర్తించి నేను పసుపు బోర్డు ఇస్తా అని చెప్పి మన తెలంగాణకు వచ్చి 4వ తేదీ 2023 ఆ రోజు మహబూబ్ నగర్లో పసుపు బోర్డు ఇస్తున్నాను, పసుపు బోర్డు అనౌన్స్ చేసి ఆ రోజు ప్రధానమంత్రి ఈ ప్రాంత రైతుల ఈ దేశ రైతుల చిరకాల వాంఛ నెరవేర్చడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ
ఎన్నికల కంటే ముందు ఆ మీటింగ్ జరిగినటువంటి 15-20 రోజుల తర్వాత నిజామాబాద్కి వచ్చి నిజామాబాద్ రైతుల సాక్షిగా నేను పసుపు బోర్డు ఇచ్చాను, మళ్ళీ ఎన్నికల తర్వాత పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఇస్తానని చెప్పి పసుపు రైతులకు భరోసా కల్పించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది, మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారిది. ఆ రకంగా పసుపు బోర్డు అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలైన తర్వాత మళ్ళీ రెండవసారి కూడా పసుపు రైతులందరూ కూడా అరవింద్ గారిపై నమ్మకం ఉంచి ఆయన పసుపు బోర్డు సాధించిండు. మళ్ళీ రెండవసారి ఆయన గెలిపించిండు. గెలిపించిన తర్వాత నా బాధ్యత ఏంది, నేను పసుపు బోర్డు సాధించడమే కాదు, ఈ కేంద్ర కార్యాలయాన్ని కూడా నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించాలన్న సంకల్పంతో ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో పసుపు పండిస్తున్నారు. ఒక తెలంగాణలో 50,000 ఎకరాల పసుపు పండితే మహారాష్ట్రలో 2,10,000 ఎకరాల పసుపు పండుతుంది. తమిళనాడులో దాదాపు 60,000 ఎకరాల పసుపు పండుతుంది. ఆంధ్రప్రదేశ్లో 52,000 ఎకరాల పసుపు పండుతుంది. ఇంకా మధ్యప్రదేశ్లో పండుతుంది, ఒరిస్సాలో పండుతుంది, నార్త్ ఈస్ట్లో కూడా పండుతుంది. చిన్న రాష్ట్రమైనటువంటి మిజోరంలో కూడా 10,000 ఎకరాల పసుపు పండుతుంది. దేశంలో దాదాపు 7 లక్షల ఎకరాల పైచీలు పసుపు పండుతుంది. కానీ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం కోసం మహారాష్ట్ర పోటీ పడ్డది. మహారాష్ట్రలో అక్కడ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఉన్నది. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అక్కడ హామీ ఇచ్చింది, మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి. ఆ 2 రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికి కూడా మన ఎంపీ గారు ఈ ప్రాంతంలోనే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయించాలనే సంకల్పంతో 2 నెలలు ఢిల్లీలోనే ఉండి మొన్న ఏదైతే సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన నిజామాబాద్నే కేంద్రంగా నిజామాబాద్లోనే కేంద్ర కార్యాలయం దేశం మొత్తానికి కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించినటువంటి ఘనత అరవింద్ ధర్మపురి గారిది. దానికి మొట్టమొదటి చైర్మన్ చేసింది ఈ ప్రాంత రైతు బిడ్డనైనటువంటి నాలాంటి సామాన్యమైనటువంటి రైతుకు అవకాశం కల్పించడానికి కారణమైనటువంటి వ్యక్తి అరవింద్ ధర్మపురి గారు. నా నియామకానికి కృషి చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారికి, రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, మా ఇండస్ట్రీ మినిస్టర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రాసెస్లో భాగంగా బోర్డు ఏర్పాటైన తర్వాత మేమందరం కూడా కొంతమంది స్పైసెస్ బోర్డు అధికారులతో పని స్టార్ట్ చేయడం. ఈ క్రమంలో అరవింద్ గారు ఏ రకంగా కష్టపడ్డాడో అవన్నీ విషయాలు మనందరికీ తెలుసు. బోర్డు ఏర్పాటు చేయించిండు, దానికి ఒక ప్రధాన కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం, దీనికి ఒక ఆఫీస్కి ఒక బిల్డింగ్ కావాలనే సంకల్పంతో మేము ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. మాకు అందుబాటులో ఉన్నటువంటి ఒక 2-3 ఆఫీసుల గురించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కోసం మేము అడిగితే వాళ్ళందరూ కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ దీనికి సహకరించి దీనికి సంపూర్ణంగా సహకారం అందించి మాకు పసుపు బోర్డు కార్యాలయాన్ని అందించినటువంటి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు కమిషన్ మెంబరు అండ్ చైర్మన్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. మా ఆఫీస్కు సంపూర్ణంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైతే ఎన్నిసార్లైనా 50 సార్లైనా మోదీని కలుస్తాను ఏ విధంగా చెప్పిండో, నేను కూడా నా పసుపు రైతుల సంక్షేమం కోసం, నా పసుపు రైతుల అభివృద్ధి కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నేను ముందుకు వెళ్తానని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు పసుపు రైతుల సంక్షేమం ముఖ్యం, పసుపు రైతుల అభివృద్ధి ముఖ్యం. పసుపు రైతుల కోసం ఎవరినైనా కలుస్తాను, ఎక్కడికైనా వెళ్తాను, ఆ రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అనేక రకాలుగా ఏదైతే ఈ ప్రాంతంలో బోర్డు ఏర్పాటు కాకముందు కూడా అరవింద్ గారు ఏ రకంగా పనిచేసినా మనందరికీ తెలుసు. బోర్డు ఏర్పాటు కాకముందు పసుపు ధరలు ఎందుకు తగ్గిపోయినటువంటి విషయంలో అరవింద్ గారు మొత్తం స్టడీ చేసిన తర్వాత విదేశాల నుంచి ఈ దేశానికి పసుపు దిగుమతి అవుతుంది, దాన్ని ఆపకపోతే ఈ రేటు 6,000 నుంచి 6,500కి ఆగిపోతున్నటువంటి ఒక ఆలోచనతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వెంటనే పసుపు దిగుమతుల్ని ఆపిన తర్వాతనే ఈ దేశంలో పసుపు రైతులకు 10,000 నుంచి 16,000, 18,000 వరకు మనకు పసుపు రైతులకు మద్దతు ధర రావడం జరిగింది.
ఆ రకంగా మద్దతు ధర వస్తున్న సందర్భంలో అదే రకంగా మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా బంగ్లాదేశ్ వరకు ట్రైన్లను కూడా నడిపించి ఆ రైతులకు ఉపయోగకరమైనటువంటి పనులు చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ఈ ప్రాంత రైతులకు సబ్సిడీలు ఏదైతే పసుపు రైతులకు కావాల్సినటువంటి మినిమం ఇన్పుట్స్ ఏదైతే బాయిలర్స్ కానీ, పాలిషర్స్ కానీ, టార్పాలిన్స్ కానీ దాదాపు 15 కోట్ల పైచీలకు నిధుల్ని ఖర్చు చేసి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు దాదాపు ఒక 100 పైచీలకు బాయిలర్స్ని రైతులకు ఎఫ్ఈఓలకైతే 90% సబ్సిడీ పైన, అదేవిధంగా ఇండివిజువల్ ఫార్మర్కి అయితే 50% పైన, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రైతులకైతే 75% పైన ఈ రకంగా సబ్సిడీ ఇచ్చి రైతులకు అందించినటువంటి ఘనత మా కేంద్ర ప్రభుత్వానిది. దానికి కృషి చేసేటువంటి ఘనత అరవింద్ ధర్మపురి గారిది. కాబట్టి అనేక రకాలుగా పసుపు రైతుల కోసం పనిచేసింది. గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం పసుపు రైతుల కోసం ఏ ఒక్క రూపాయన్న కేటాయించిందా, ఏ ఒక్క రూపాయన్న ఖర్చు చేసిందా అని చెప్పేసి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు కానీ నేను అడుగుతూ ఉన్నాను. కానీ మొన్న పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత పసుపు బోర్డు గురించి అవాకులు చవాకులు వెళ్ళిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఒక ఆయన మాట్లాడినటువంటి తీరు చాలా అభ్యంతరకరం. ఒక రైతు బిడ్డ పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డుకు చైర్మన్ అయితే ఓర్వలేనితనం. చైర్మన్ అంకాపూర్లో ఉంటాడు, బోర్డు నిజామాబాద్లో ఉండదు, ఢిల్లీలో ఉంటాడని మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు. ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్లో మార్కెట్లో ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయించడానికి ప్రయత్నం చేయించడం. దేశంలో పసుపు పంట 27 రాష్ట్రాల్లో పండుతుంది. ఎక్కడ కూడా 10,000 తగ్గకుండా ఈ సంవత్సరం 10,000 నుంచి 16,000 వరకు మద్దతు ధర రైతులకు రావడం జరిగింది క్వాలిటీని బట్టి. కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క రైతు కూడా బయటకు వచ్చి ఇక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేసి సందర్భం లేదు. కానీ ఇక్కడ పసుపు బోర్డు వచ్చింది, ఈ ప్రాంత రైతులంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తారు. అరవింద్ గారికి మంచి పేరు వచ్చింది, ఆ పేరుని ఎట్లా చెడగొట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మాత్రమే ఆ ప్రశాంత్ రెడ్డి ప్రయత్నం చేసింది తప్పితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు స్వీకరించరు, వాళ్ళని ఆదరించరు. కాబట్టి నేను ముఖ్యంగా ఈరోజు నిన్ననే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాకు సంపూర్ణంగా సహకరించి మా బోర్డుకు కేంద్ర కార్యాలయానికి ఆఫీస్ కోసము వాళ్ళ బిల్డింగ్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, దీనికి మాకు ప్రత్యేకంగా సహకరించినటువంటి రాష్ట్ర R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి GAD అధికారులు కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు కానీ, అగ్రికల్చర్ మంత్రి కానీ అందరూ కూడా ఈ బోర్డు ఏర్పాటు సహకరించారు. భవిష్యత్తులో కూడా వారందరితో కలిసి నా పసుపు రైతుల సంక్షేమం కోసం నేను ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని బాండ్ పేపర్ రాసిన తర్వాత 5వ రోజు నుంచే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉండి మా తాతలు కలగన్నరు, మా తండ్రులు సాధించాలని తపన పొందిరు. 5 దశాబ్దాల కిందటి నుంచి 50 సంవత్సరాల నుంచి ఇందూరు గడ్డ మీద, ఇందూరు నుంచి జగిత్యాల దాకా ఏదైతే పసుపు పంట వేస్తారో వేసే ప్రతి రైతు కళ్ళల్లో కల ఇది. ఎంతోమంది రైతులు దీనికోసం మాలలేసుకున్నట్టు దీక్షలు చేసిరు, ఉద్యమాలు చేసిరు. 170 పైచీలుక రైతులు పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసి ఈ దేశాన్ని మొత్తానికి ఆకర్షించబడ్డది. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నిలబడి నేను తీరుస్తాను ఈ కోరిక అని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చిన తర్వాత, అంతకుముందు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి కూతురు అయి ఉండి కూడా ముఖ్యమంత్రి స్వయంగా వేల్పూర్ దగ్గరికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదేంది నేనే చేస్తా అని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి పార్లమెంట్ సభ్యురాలు గెలిచిన తర్వాత 100 రోజులలో NSF NCR షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని చెప్పి, పసుపు బోర్డు తెస్తా అని చెప్పి, పసుపు రైతులకు వేల్పూర్ దగ్గర పరిశ్రమ పెడతా అని చెప్పి, దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఒక అరవింద్ అనే వ్యక్తి పార్లమెంట్ నిలబెట్టి ఒక బాండ్ పేపర్ రాసిస్తే 5వ రోజు నుంచే ఆయన పార్లమెంట్ సభ్యుడు ఎన్నికైన 5వ రోజు నుంచే ఆయన మీద దాడి చేయడము,
విమర్శలు చేయడము. ఒక బఫూన్ ఉంటాడు ఆర్మూర్ ప్రాంతంలో ఉంటాడు, 4 అడుగులు, అతను అడుగుతాడు ఎన్నోసార్లు దాడులు. అప్పుడున్న ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. అరవింద్ గారు ఏ రోజైనా పార్లమెంట్ సభ్యుడు తాను ఇచ్చిన మాట కోసం, ఎందుకంటే పల్లెంగారెడ్డి గారు పూర్తిగా వివరించారు, నేను కొన్ని సందర్భాలు చెప్తాను. నేను ఒక కేంద్ర మంత్రి ఈ సంబంధించిన శాఖకు మంత్రి ఉన్న సందర్భంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే ఆ రోజు డ్రైవర్ లేకపోతే రాత్రంతా డ్రైవ్ చేసుకొని పోయి అతను మంచి దృష్టిలో పడాలని పల్లెగంగారెడ్డి గారిని అప్పుడున్న జిల్లా వాళ్ళని తానే సొంతంగా డ్రైవ్ చేసుకొని 400-500 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొని ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడించి అక్కడ కూడా పసుపు కోటు గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ధరంపురి అరవింద్. ఇది ఒక చిన్న సందర్భం. పార్లమెంట్లో ఏ మంత్రి ఎదురుపడ్డా, కేంద్ర మంత్రులు ఎవరు ఎదురుపడ్డా అరవింద్ చూడంగానే అరే పసుపు కోటు గురించి అడుగుతాడు రాబోయ్ అని చెప్పి, ఇది పార్లమెంట్ సభ్యులు, నాకు మా జాతీయ జనరల్ సెక్రటరీలు అమిత్ షా గారు ఒక సందర్భంలో హైదరాబాద్లో మీటింగ్ అయిన సందర్భంలో కాగా హల్దీ కబోర్డు అరవింద్ అని అడిగాడు. అంటే ఆయన తపన ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏ విధంగా అయితే ధరంపురి అరవింద్ గారు ఈ పసుపు బోర్డు కోసం కృషి చేశాడో, పసుపు బోర్డును మహబూబ్ నగర్లో ప్రకటించి నిజామాబాద్కి వచ్చి దానికి కార్యరూపం తెలిసి జనవరి 14వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి గజెట్ విడుదల చేస్తే కవితమ్మ ఎన్ని అవకలు చెవకలు వాళ్తుందంటే అడ్రస్ ఎక్కడుంది అని అడిగింది. కేసీఆర్ అడిగిండు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడిగారు, వివిధ ప్రతిపక్షాలు అడిగారు. ఇవాళ అడ్రస్ ఏముందో స్పష్టంగా కూడా చెప్పారు. అడ్రస్ లేని అందరికీ ఆ రోజు అడిగిన వాళ్ళు పసుపు బోర్డు ఎక్కడ, ఒక రైతు బిడ్డను అంకాపూర్లో పుట్టి పసుపు అంటే ఏందో తెలిసిన రైతు బిడ్డలు చైర్మన్ చేసాడు. ఇందూరుకు రావడం అంటే ఏదో చిన్న విషయం కాదు. 30 ఏళ్ళు పసుపు బోర్డు లేదు ఈ దేశంలో, ఏ బోర్డు లేదు. అలాంటి బోర్డు లేని దగ్గర ఇవాళ ధరంపురి అరవింద్ బోర్డు తీసుకురావడం వల్ల ఇవాళ బీహార్లో ఒక బోర్డు ఏర్పడింది. దేశంలో ఈ బోర్డు తర్వాత 3-4 బోర్డులు వచ్చినాయి. మనం గుర్తు చేసుకుంటాం, భారత స్వతంత్రం కోసం ఎంతోమంది పోరాడిన వాళ్ళు ఉంటారు. కానీ మనం గాంధీ గారినో భగత్ సింగ్నో 2-3 గుర్తు చేసుకుంటాం. అలాగే ఈ పసుపు బోర్డుకు గుర్తుంచుకోవాల్సిన ఏకైక వ్యక్తి ఎవరన్నా అంటే అది ధరంపురి అరవిందే. నేను మొన్న ఒక సందర్భంలో బీహార్ వెళ్తే అరే కాన్ సే ఆయా అంటే నిజామాబాద్ సే ఆయా, ఇందూర్ సే ఆయా అంటే अरे आपका पार्लियामेंट मेंबर, आपका सांसद जो काम किया है उस काम से हमारे पे लीची का एक बोर्ड बनाया అని చెప్పి ఇవాళ చెప్తున్నా. నేను ప్రతి ఒక్కటి ఇవాళ నేను టీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతున్నాను, ముఖ్యంగా కవితను అడుగుతున్నాను, ఇక్కడ ఎమ్మెల్యేలు చేసిన అడుగుతాను, మంత్రులు చేసిన ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నాను. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు మీరు, ఏం శాతకైంది పసుపు బోర్డు కోసం? ఒక్క రాయి అనేది తెచ్చేసి రా అని చెప్తున్నాను. వేల్పూర్లో ఎకరాలు తీసుకున్నారు, నందిపేటలో సెంచులు అన్నారు, ఏం చేసిర్రు అని అడుగుతున్నాను నేను. ఇవాళ అచ్చినోడి దగ్గర కమిషన్ల తప్పుడు కాదు, అరవింద్ గారు ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు ఇక్కడ కూర్చున్నోలే కాదు, ఏ ఒక్క పసుపు రైతు దగ్గర ₹1 ఖర్చు పెట్టనీయలేదు. సొంత డబ్బులతోని పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది, తిరగడం జరిగింది. ఎన్నో సమస్యలున్నా అవన్నీ పక్కకు పెట్టి, వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కకు పెట్టి, కేవలం పసుపు రైతులకు ఇచ్చిన మాట కోసం నేను ఈ మాట ఇచ్చాను, మాట తప్పద్దు. ఒకనొక సందర్భంలో పసుపు బోర్డు రాకపోతే నేను పునరాలోచించుకుంటానే ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి ధరంపురి అరవింద్ గారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఆ బఫోన్లు దాడులు చేసి, రాళ్లతో దాడులు చేసి, ఆయన కార్లు పోయబట్టి మా కార్యకర్తలకు చాకులతో పొడిచి ఎన్నో సందర్భాలు దాడి చేసి, ఏది పసుపు బోర్డు అడిగిన వాళ్ళకు ఇగో ఇది పసుపు బోర్డు అని చెప్పి చూపించిన వ్యక్తి ధరంపురి అరవింద్ గారు. ఇవాళ నేను అడుగుతున్నా, పోనీ రానంత వరకు రాజకీయం చేసినట్టు ఒకటి వచ్చిన తర్వాత, సంక్రాంతి రోజు పూజ చేసిన తర్వాత, కేంద్ర మంత్రి ప్రారంభించిన తర్వాత దుర్మార్గంగా కొంతమంది రైతులను రెచ్చగొట్టి దాన్ని ఏదో పక్కదావ పట్టించాలని వ్యవస్థలో ఏమైనా చేయొచ్చు. నేను ఇవాళ అడగదలుచుకున్న టీఆర్ఎస్ నాయకుల్ని, ఇవాళ పసుపు బోర్డు ఇందూరుకు బాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్డింగ్ ఇచ్చి
ఆ కార్యాలయం ఓపెన్ చేసి పసుపు బోర్డు ద్వారా రైతులకు ఏం ఉపయోగాలు అయితే రేపు బోర్డు కూర్చొని నిర్ణయిస్తుంది. కానీ ఇచ్చిన మాట కట్టుబడ్డా. నిజాయితీ ఉంటే రా కవిత, రామ్మ నువ్వు రా, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి, దాడులు చేసిన వాళ్ళందరికీ చెప్తున్నాను నేను ఇవాళ. ఎస్ అరవింద్ తీసుకొచ్చాడు. ధైర్యం ఉంటే వచ్చి అరవింద్ని అభినందించు. ఆ ధైర్యం ఉంటే రాజకీయాల్లో బాగుపడతారు. అంతేగాని రాళ్ళేసి రప్పలేసి ఆయన డిఫెండ్ చేయాలని చెప్పి రాజకీయంగా దిగజారుతనాలు చెయ్యొద్దని చెప్పి చెప్తున్నాను. ఇవాళ యావత్తు ఇందూరు పార్లమెంట్లో ఉన్న పసుపు రైతే కాదు. ఇవాళ నాకు పొద్దున ఒక రైతు ఫోన్ చేశాడు. అన్నా, నేను మాదిగ రిజర్వేషన్ సమితి పోరాటం కోసం, మాదిగలకు రిజర్వేషన్ కోసం మందకృష్ణ మాదిగని చూశాను, బీసీల కోసం ఆర్ కృష్ణయ్య గారిని చూశాం, మా పసుపు రైతులకు కాదు రైతులకు అరవింద్ను చూశామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నా. ఇలా రైతులు గర్వపడుతున్న సందర్భం చెప్తున్నారు. ఇవాళ అలాంటి వ్యక్తి మీద భౌతిక దాడులు, పిచ్చి ఆరోపణలు. 4 అడుగులు ఉంటాడు పాండు, ఆర్మూర్ పాండు. ప్రజల బుద్ధి చెప్పినా డిపాజిట్ రాకున్నా ఇంకా పేలాపన ఆడతారు. ప్రశాంత్ రెడ్డి ఇంకా నీచ రాజకీయాలు మానుకో అని చెప్తున్నాం ఇవాళ. ఎందుకంటే మేము వచ్చిన సందర్భాలు కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఉన్న రైతాంగం అంతా కూడా అరవింద్ గారితో వేల మందివి, మేము పసుపు రైతులు ఒక 50,000 మందివి ర్యాలీ తీద్దామని చెప్పారు. అరవింద్ గారు ఒకటే చెప్పాడు, ఏ రోజైతే పసుపు రైతు కళ్ళల్లో ఆనందం ఉంటుందో ఆ రోజే నేను సంతోషపడతా, ఆ రోజే ఈ రైతాంగం నాకు ఇచ్చేసినాను. అందుకోసమే మొదటి ఎలక్షన్లో 70,000 పైచీలకు వస్తే రెండో ఎలక్షన్లో 1,00,000 పైచీలుక పార్లమెంట్లో గెలిపించారు. ఒకసారి పార్లమెంట్ సభ్యుడు నిలబడ్డ తర్వాత రెండోసారి ఉంటే ఓటు పర్సంటేజ్ పెరగదు. కానీ ధరంపూరి అరవింద్కి పెరిగిందంటే దానికి కారణం ఆయనలో ఉన్న నిబద్ధత, ఆయనలో ఉన్న నిజాయితీ. ఏదైనా మాటిస్తే తప్పడు. ఈరోజు ఆయన చేసిన ఈ విధానాన్ని ఏదైతే బోర్డు ఆఫీస్ కోసం కూడా ఎంతమంది దగ్గరికి చివరికి రాజకీయ జీవితాన్ని కూడా పన్నంగా పెట్టేందుకు సిద్ధపడ్డ వ్యక్తి ధరంపూరి అరవింద్ గారు. ఈ బోర్డు కోసం ముఖ్యమంత్రిని కలిశాడు, కార్యాలయం కోసం. ఈ బోర్డు కోసం మంత్రులను కలిశాడు, ఈ బోర్డు వెంకటరెడ్డి గారిని కలిశాడు. ఈ బోర్డు కోసం అందరినీ ఒప్పించాడు. ఆయన ఏ రోజు కూడా విభేదాలు పెట్టలే. ఆ రోజు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు, ఈ ఇందూరు పార్లమెంటుకి రావాల్సిన ఎన్నో స్కీమ్స్, గిరిజనులకు సంబంధించిన కానీ దళితులకు సంబంధించిన స్కీమ్ తెస్తే అరవింద్కి పేరు వస్తుంది, ఈ అరవింద్కి పేరు వస్తుంది అని ఆ కవితను చూసుకుంటా ఈ ఎమ్మెల్యేలు, అప్పుడున్న ఎమ్మెల్యేలు వాళ్ళు దూరం చేయడం జరిగింది. ఇలా అడుగుతున్నాం, ఈ బోర్డు వచ్చిన సందర్భంలో కవితకు రాజకీయ నిబద్ధత ఉంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు ఎవరికన్నా రాజకీయంగా నిజంగా కూడా పసుపు రైతుల క్షేమం కొడితే రండి, మాది తప్పైంది అని ముక్కు రాసి ధరంపూరి అరవింద్కు క్షమాపణ చెప్పి వారికి అభినందనలు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.